హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాడ్. వర్షాకాలంలో బజ్జీలంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఏ షాప్ దగ్గర చూసినా జనం గుమిగూడుతూనే ఉంటారు. అలాంటి బజ్జీలనే మన ఇంట్లో హెల్దీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. బజ్జీలే కదా అంటారా? అదేనండి, అలాంటి వెరైటీ బజ్జీలే నేను చూపించబోతున్నాను. ఇందుకోసం పొటాటో స్లైసెస్గా తరిగి నీళ్ళల్లో 10 నిమిషాలు వేసి పక్కన పెట్టుకోండి. మీలో ఎంతమందికి వామాకు అంటే ఐడియా ఉంది? వామాకు చెట్టు దొరుకుతుంది. ఈ వామాకుని ప్రతిరోజు ఉదయం ఆకు తింటే ఎలాంటి జీర్ణ సమస్యలున్నా తీరుతాయి. అలాగే క్యాప్సికమ్, ఎప్పుడైనా క్యాప్సికమ్ బజ్జీ ట్రై చేశారా? ట్రై చేయకపోతే నేను చూపించిన పద్ధతిలో ఓసారి ఇంట్లో ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. స్టవ్ మీద బాండలు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యే లోపల పిండి కలుపుకుందాం. ఒక బేసన్లో 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1 చెంచా వాము, 1 చెంచా కార్న్ ఫ్లోర్, రుచికి తగినంత ఉప్పు, కారం వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోసి బిస్కట్తో కలిపి పక్కన పెట్టుకోండి. కన్సిస్టెంటీ మన ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెంటీలో కలిపి పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించినట్టుగా పిండి కలిపి పెట్టుకోండి. ఇలాంటి స్పెషల్ అకేషన్స్కి, ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఈ బజ్జీలు ఒకసారి చేసి చూపించండి. మళ్ళీ మళ్ళీ రెసిపీ అడిగి తెలుసుకుంటారు. అంత అద్భుతంగా ఉంటాయి ఈ బజ్జీలు. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత వామాకుని పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. నేను ఎలాంటి ఈనో కానీ బేకింగ్ సోడా కానీ యూస్ చేయట్లేదండి. బజ్జీలు అద్భుతంగా వచ్చాయి. ఇవి పండగ వేళల్లో నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం ఎలాంటి గార్లిక్, ఆనియన్ ఏం యూస్ చేయట్లేదు కాబట్టి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. సాయంకాలం పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టవచ్చు. ఇంట్లోనే చేసుకుంటే హెల్తీ రెసిపీ అండి. ఓసారి ట్రై చేసి చూడండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కిందన మీ ఊరి పేరు కూడా మెన్షన్ చేయండి. అంతేనండి, క్యాప్సికమ్ కూడా ఇదే విధంగా డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి.